ఇస్తే మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే ఏ పదవి ఇవ్వకుండా పక్కన పెట్టండి. అంతేగాని ఆ 2 పదవులు మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది అంటున్నారట తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఏ పదవి లేకపోయినా పర్వాలేదు, కానీ తమకు ఆసక్తి లేని ఆ 2 పదవులు తీసుకోమని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని వారు ప్రభుత్వంలో పెద్దలకు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారట. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇచ్చినప్పుడు ఏదో ఒక పదవి తీసుకోవాలి, కానీ పలానా పదవి వద్దే వద్దు అని బరిగీసుకొని కూర్చుంటే ఎలాగాని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరికీ ఆసక్తి లేకపోవడంతో తెలంగాణలో 2 పదవులు చాలా కాలంగా ఖాళీగా ఉండిపోయాయి. ఇంతకీ ఆ పదవులేంటి, వాటి కథా కమామిషు ఏంటి, ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో ఉన్నవారు ఏ పదవి వస్తుందా అని ఎదురు చూస్తారు. మంచి పదవి వస్తే ఓకే, లేకపోతే ఏది వస్తే దాన్నే కళ్ళ కద్దుకొని తీసేసుకుందామని అనుకుంటారు. అటువంటిది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఏ పదవి ఇస్తే దాన్ని తీసుకోవడానికి మేం సిద్ధంగా లేం అనిస్తున్నారట. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. రాష్ట్ర శాసనసభలో స్పీకర్ పోస్టు తర్వాత అత్యంత కీలకమైనవి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులే. శాసనసభ వ్యవహారాల నిర్వహణలో స్పీకర్కు ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్లకు ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో సభను సజావుగా నడపడం వీరి బాధ్యత. ఇంతటి ప్రాధాన్యత ఉన్న డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులను భర్తీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలను ఎంపిక చేసి డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టండి అంటే ఆ ఎమ్మెల్యేలు పెదవి విరిచేస్తున్నారట. అబ్బే ఈ పదవి వద్దండి అనేస్తున్నారట. పొరపాటున కానీ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకుంటే ఇక మంత్రివర్గ విస్తరణలో తమకు బుగ్గకారు ఎక్కే మంత్రి పదవి దక్కదన్న భయంతోనే డిప్యూటీ స్పీకర్ పదవిని నిరాకరిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇస్తే గిస్తే మంత్రి పదవి ఇవ్వండి, కుదరదంటారా మమ్మల్ని ఇలాగే ఉండనివ్వండి, అంతేకాని ఆ పదవి మాత్రం తీసుకోమని బలవంతం చెయ్యకండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారట. డిప్యూటీ స్పీకర్ పదవిని లంబాడా సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారట. గతంలోనే ఆ వర్గానికి చెందిన బాలు నాయక్ ను పిలిచి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నాం తీసుకో అని చెప్పారట. అయితే ఆ ఆఫర్ని బాలు నాయక్ సున్నితంగానే తిరస్కరించారట. మంత్రి పదవి ఇవ్వండి సార్, లేదంటే స్పీకర్ పదవి ఇవ్వండి, రెండూ కుదరకపోతే పర్వాలేదు, ఎమ్మెల్యేగానే ఉంటా, కానీ డిప్యూటీ స్పీకర్ మాత్రం వద్దు సార్ అని బాలు నాయక్ స్పష్టం చేశారట. రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టే సమయంలో రామచంద్ర నాయక్ను డిప్యూటీ స్పీకర్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయితే 6 నెలలు దాటినా రామచంద్ర నాయక్ ఇంతవరకు ఆ పదవిని స్వీకరించనే లేదు. లంపాడా కోటాలో తనకు కీలకమైన మంత్రి పదవి వస్తుందని రామచంద్ర నాయక్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి తీసేసుకుంటే మంత్రి పదవిని ఇంకెవరైనా తన్నుకుపోతారని రామచంద్ర నాయక్ భావించారట. అందుకే పదవికి దూరంగా ఉండిపోయారు. ఇక చీఫ్ విప్ పదవి, దీనికి ఎమ్మెల్యేలు సుముఖంగా లేరని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విప్లను నియమించారు, కానీ చీఫ్ విప్గా ఎవరిని నియమించలేదు. కారణం ఎవరికీ ఆ పదవి ఇష్టం లేకపోవడమేనట. సీనియర్ ఎమ్మెల్యేలు మల్రెడ్డి, రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డిలలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి భావించారట. అయితే ఈ పదవి తీసుకోవడానికి ఈ ఇద్దరు నేతలు ఇష్టపడలేదని సమాచారం. రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కించుకోవాలని ఈ ఇద్దరు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. అందుకే చీఫ్ విప్ పదవిని వద్దనుకున్నారట. వచ్చే మంత్రివర్గ విస్తరణ అనంతరం ఈ పదవులు తీసుకోవడానికి చాలా మంది సీనియర్లు ముందుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే వచ్చే విస్తరణలో మంత్రి పదవి రాకపోతే కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోవటం కన్నా చీఫ్ విప్ పదవి కానీ డిప్యూటీ స్పీకర్ పదవి కానీ తీసుకుంటే చెప్పుకోవడానికి దర్జాగా ఉంటుంది కదా అన్న ఆలోచనలో కొందరు నేతలు ఉన్నారట. మంత్రివర్గ విస్తరణ ఎంత తొందరగా ముగిస్తే అంత తొందరగా ఈ 2 పదవులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి.